95% ఉన్నవాళ్ళు ఆంధ్రాలో పెడితే వస్తుందా? 95% ఉన్న వాళ్ళకి తెలంగాణలో పెడితే వస్తుందా? ఆంధ్ర తెలంగాణలోనే నాకు జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి రండి ఈ రోజు మన వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. హాయ్ అండి, ముందుగా నా పేరు జగదీష్ తమనారా. నేను 2 సంవత్సరాల నుంచి నార్త్ ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా పాస్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషనే, ఫేక్ ఇన్ఫర్మేషన్ అసలు పాస్ అవ్వదు. ప్రతిదీ జెన్యూన్ ఇన్ఫర్మేషనే. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఆంధ్ర తెలంగాణలో అప్లై చేయాలనుకుంటున్నాం మేము. ముందుగా మన వీడియోకి అయితే లైక్ కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇంకా జీడిఎస్ గురించి మరిన్ని వీడియోస్ అయితే నేను ఇస్తాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అలాగా ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేసుకోండి. జెన్యూన్ ఛానల్ మనది, అంతా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. సరే, ఈసారి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆంధ్ర నుంచి మొదలు పెడితే మొత్తం శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు కడప, కర్నూలు మొత్తం అంతా 100%తోనే నిండిపోయింది. అలా 100%తో ఎందుకు నిండిపోయిందంటే మన 2019 బ్యాచ్ వరకు మొత్తం అన్ని పాయింట్సేనండి. కానీ 2020 బ్యాచ్ వచ్చింది కదా, అప్పుడు కరోనా పాస్ అనమాట. కరోనా పాస్లో ఏం జరిగింది, మొత్తం అందరికీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 600కి 10th క్లాస్ మార్క్స్ అయితే 600కి 600 మొత్తం అందరికీ గుద్దేశారు. దానివల్ల వాళ్ళందరికీ 100% వస్తుంది. కానీ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు 10/10 కాకపోతే నేను 2018 2019 దాని ముందు నుంచి ఉన్నాను, నాకు 100% కదా, నాకెందుకు రావట్లేదు, నాదే ఏజ్ ఎక్కువ ఉన్నది కరోనా పాస్ వాళ్ళ కన్నా. వాళ్ళు ఎప్పుడు 2020 బ్యాచ్, కానీ వాళ్ళకన్నా ఏజ్ నాకే ఎక్కువ ఉన్నది, నాకు 100% కదా, నాకెందుకు జాబ్ రాదా అని అడుగుతున్నారు. కానీ ఎక్కడ మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే పాయింట్స్ని 10/10ని 95%తో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు 10/10 వచ్చాయంటే మీది 95% కింద, 9.8 వచ్చిందంటే 93% కింద. ఇది చాలా లాస్ అండి. 2018-19 ముందుకున్న బ్యాచ్ వాళ్ళకి చాలా అంటే చాలా లాస్ ఇది. మీకు ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లోని జాబ్ అయితే మీకు అస్సలు రాదు. అసలు మీరు దాని మీద అయితే ఆశలు అయితే పెట్టుకోకండి. 95% ఉన్న వాళ్ళు అయితే అసలు పెట్టుకోకండి. 96, 97, 98, 99 కరోనా బ్యాచ్ వాళ్ళకే ఉంటాయి ఆ పర్సంటేజ్లు. సో మీరు కూడా 96, 97, 98, 99 ఆ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఆంధ్రాలో అయితే అస్సలు నమ్మకాలు అయితే పెట్టుకోకండి. ఇంకొకటి, 100% వచ్చిందన్న నాకు, కానీ నా ఏజ్ 19, నా ఏజ్ 20, మరి వస్తుందా ఆంధ్రాలో అంటున్నారు. చాలా అంటే చాలా కష్టమండి 2019 ఏజ్ వాళ్ళకి రావడం ఆంధ్రాలోని. ఎందుకంటే 21, 22 ఈ ఏజ్ ఉన్నది చూడండి, వాళ్ళే కొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా 100/100% ఉన్నది. సో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఆంధ్రాలో అయితే అప్లై చేయకండి. మీకు 600కి 600 వచ్చినా సరే. 19, 20 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అసలు అప్లై చేయకండి. 20 పైనుంచి ఉన్న వాళ్ళు అయితే మాత్రం అప్లై చేయండి. ఆంధ్రాలోనే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కట్ ఆఫ్ 95 వరకు ఉన్నదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెద్దపల్లి అని ఉన్నది, అక్కడ కూడా డౌటేనండి ఇప్పుడు. ఎందుకంటే ఆంధ్రాలో 100% అది చాలా అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చేయచ్చు. చాలామంది కరీంనగర్లో అప్లై చేసామన్నా మాకు 600కి 600 అయినా రాలేదు, మాకు ఫిమేల్ అని అంటున్నారు. మీది ఏజ్ తక్కువ అవడం వల్ల మీకు రాలేదు. ఇప్పుడు కూడా మీకు 600కి 600 వచ్చినా సరే తెలంగాణలో వస్తుందన్న నమ్మకం అయితే లేదు. సో 50-50 ఛాన్సెస్ అనమాట తెలంగాణలో రావడం. సో ఆంధ్రాలో ఎవరన్నా అప్లై చేయాలనుకుంటే ఈ విషయం తెలుసుకొని మాత్రం అప్లై చేయండి. 100/100% వచ్చింది అయినా సరే మాకు రాలేదు అంటే రాదు. అది చాలా కాంపిటీషన్ ఉన్నది. 50-50 ఛాన్సెస్ ఆంధ్ర తెలంగాణలో. మీరు నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్ళాలి, అలాగైతేనే మీకు జాబ్ వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు మన తర్వాత వీడియోలో చెప్పుకుందాం.